ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. మిత్రులారా, అక్షయ తృతీయ రాబోతుంది. అందరూ కూడా సంసిద్ధం కాండి. అక్షయ తృతీయ అనగానే కేవలం బంగారం కొంటో అనేది చెప్పారు. మంచిదే, బంగారం కొనుక్కోవడం ఎప్పుడు మంచిదే. కానీ బంగారం మాత్రమే కాదు, ఆ రోజు మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అక్షయ తృతీయ రోజున మన ఇంట్లో ఉండేటువంటి ధనాగారం, కోశాగారం అంటారంటే ఇంట్లో ఉండే బీరువా ఉంది కదా, ఆ బీరువాగిని చక్కగా పూజించండి. కాస్త గంధం పెట్టి, కుంకుమ పెట్టి, పసుపు రాసి బొట్టు పెట్టండి. ఒక నిమ్మకాయని ఆ బీరువాలో ఉంచండి, లక్ష్మీదేవి ఉండే స్థానం కాబట్టి. అదేవిధంగా మన ధాన్యాగారం అంటే ఇంట్లో ఉండే బియ్యపు డ్రమ్ము ఉంటుంది కదా, ఆ డ్రమ్ముకి చక్కగా బొట్టు పెట్టి అన్నపూర్ణాదేవి తలుచుకుంటూ ఆ డ్రమ్ములో వీలుంత వరకు నిండుగా ఉండేది చూసుకోండి. ఇంట్లో పసుపు, ఉప్పు, పంచదార ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి పోపుల పెట్టెలో నిండుగా ఉండేది చూసుకోండి. అతి ముఖ్యమైనది దానము. అక్షయ తృతీయ రోజు ఏం జరిగింది చెప్పండి? ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవికి వస్త్రాలు ఇచ్చిన రోజు అక్షయ తృతీయట. అదేవిధంగా కృష్ణ పరమాత్ముడు కుచేలుణ్ణి అష్టైశ్వర్యానికి వచ్చేట్టుగా చేసిన రోజు ఆ యొక్క అక్షయ తృతీయ రోజుట. ఈ విధంగా అక్షయ తృతీయ రోజు ఎంతగా మనం దానం చేస్తామో అది అంత ఫలితాన్ని మనకి ఇస్తుందండి. కావున ఆ రోజు లేని వారికి, పేదవారికి చక్కగా దానం చేయండి. వాటర్ బాటిల్స్ ఇవ్వండి, బిస్కెట్స్ ఇవ్వండి, బ్రాహ్మణులకి చక్కగా యథాశక్తి దక్షిణ ఇవ్వండి. ఏదైతే మీరు దానం చేయాలనుకున్నారో ఆ రోజు అక్షయ తృతీయ రోజు చేయండి. ఎప్పుడు వచ్చిందో చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. 2026 ఏప్రిల్ 20వ తారీఖు సోమవారం రోజు అక్షయ తృతీయ వచ్చింది. కావున ఆ రోజు నేను చెప్పిన నియమాలు పాటించండి. అష్టకం చదువుకోండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్రగదా హస్తే మహాలక్ష్మి నమోస్తే. అమ్మవారిని ఎంతగా మీరు సేవిస్తారో అంత ఐశ్వర్యవంతులవుతారు. అక్షయ తృతీయ అనుగ్రహ ప్రాప్తిరస్తు. జయం.